హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజైతే మా ఇంట్లో జరిగే భోగి పండుగ ఎలా జరిగింది ఏంటి అనేదంతా ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఫస్ట్ మార్నింగ్గా రెడీ అయిపోయి పిల్లలకి ఫోటోలు అవి తీస్తున్నాము. సో అందరూ ఒక్కరోజు ఇలా కలిసి ఉండడం అనేది చాలా రేర్ అనమాట. మేము అందరం హైదరాబాద్లోనే ఉన్నా కలవడం అనేది చాలా తక్కువ. సో ఇప్పుడు పిల్లలందరూ మంచిగా రెడీ అయి ఉన్నారు కదా అనేసి ఫోటోలు అవి తీసాము. ఆ తర్వాత ఇంకా మాకు ఇంటి దగ్గరలోనే భోగి మంట అవి వేస్తారు. సో అత్తయ్య ఆల్రెడీ పిడకల దండ అవి ఇచ్చారనమాట. సో అవన్నీ తీసుకెళ్ళి మేము ఆ భోగి మంటలో వేయాలి. సో అందుకని ఫస్ట్ ఇక్కడ దగ్గరలో మాకు రాములవారి గుడి ఉంది, అక్కడ భోగి మంటలు వేస్తున్నారంటే అక్కడికి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ, అండ్ ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ కొబ్బరి చెట్లు అవి ఉంటాయి కదా, సో చాలా బాగుంటుంది. సో ఇక్కడ మా చిన్నోడు అండ్ పెద్దోడు ఆల్రెడీ వేసేసాడు, చిన్నోడితో వేపిస్తున్నాను. ఫస్ట్ వాడు వేయడానికి చాలా భయపడ్డాడు. సెంటర్లో వేయమంటుంటే వేస్తున్నాడు అనమాట. ఇంటికి వచ్చేసరికి ఇంకా ఆ రోజు హడావిడి అంతా భోగి పండుగ అంటే భోగిపళ్ళు వేయడం కదా. సో మా ఇంట్లో పిల్లలకి అయితే నేను ఎవ్రీ ఇయర్ వేస్తున్నాను పిల్లలకి. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా లేకపోయినా నేను హైదరాబాద్లో ఉన్నా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా అసలు మిస్ చేయను. సో పెద్దోడికి వేసాను, అలాగే చిన్నోడికి కూడా వేస్తున్నాను. అందుకని ఇక్కడ అంతా హడావిడి అనమాట. ముందు రోజే మా బావగారు వాళ్ళు చెరుకు అవి తీసుకొచ్చారు. సో అప్పుడు మార్నింగ్ లేచాక ఫస్ట్ ఇది ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హారతి ఇస్తారు కదా, మా చిన్నోడు ఎంత క్యూట్గా హారతి తీసుకుంటున్నాడు, భలే అనిపించింది. అండ్ నేను అత్తయ్య అక్క మంచిగా హారతి అవి ఇచ్చేసి భోగిపళ్ళు వేయడం స్టార్ట్ చేసాము. కానీ వీళ్ళైతే ఒక్క చోట అస్సలు ఆగలేదు. ఫస్ట్ భోగిపళ్ళు అవి పోసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ బ్లెస్సింగ్స్ అవి తీసుకున్నాం. మీ పిల్లలకు కూడా భోగిపళ్ళు పోసారా లేదో చెప్పండి. ఇక్కడ మా చిన్నోడు అస్సలు ఆగట్లేదు, ఫస్ట్ కొంచెం పర్లేదు బాగానే ఉంటాడు, తర్వాత ఫుల్ క్రాంకీ అయిపోతాడు అనమాట. అత్తయ్య అయితే ఆ రోజు కూడా ఏదో ఒక స్వీట్ చేస్తూనే ఉన్నారు. మేము వెళ్ళినన్ని రోజులు ఏదో ఒక మంచి స్వీట్ ఐటమ్స్ అన్నీ పెడుతున్నారు. సో ఆ రోజు పరమాన్నం భోగి రోజు స్పెషల్ సూపర్ యమ్మీగా ఉండే. అత్తయ్య ఏం చేసినా బాగుంటుంది, ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగా చేస్తారు. సో ఆ రోజు అయితే మా కోసం పరమాన్నం చేసి పెట్టారనమాట. చాలా బాగుండే. ఫస్ట్ ఇంకా తిన్న తర్వాత అసలు అన్నం తినాలన్న ఇంట్రెస్టే పోయింది, అంత బాగుండే. ఆల్మోస్ట్ ఒక 2-3 కప్స్ తినేసాను. నేను లావ్ అవుతున్నాను విషయం కూడా తినేసాను. చాలా బాగుండే. ఇంకా గెటప్ చేంజ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ అసలు పండగ అంటే మేము వెళ్ళింది కోడి పందాలు చూడడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ భోగి రోజు నుంచి స్టార్ట్ అన్నారు కదా అని చెప్పి ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళిపోదామని రెడీ అయిపోయాము. అత్తయ్య వాళ్ళు ఇంకా మేము ఇంట్లోనే ఉంటాము, మీరు వెళ్ళరండి అని చెప్పారు. అక్క వాళ్ళు ఏంటంటే వేరే ప్లేస్కి కూడా వెళ్ళేది ఉంది అని చెప్పి ఫస్టే వెళ్ళిపోయారు వాళ్ళు. మేము లేట్గా వెళ్తున్నాం, అరౌండ్ 3:30కి అలా బయలుదేరాము. సో మా ఇంటి దగ్గర నుండి కొంచెం దూరమే ఉంటుంది, ఒక ½ అన్ అవర్ అలా పడుతుంది అనమాట. సో అన్ని ప్లేసుల్లో జరగట్లేదు అనమాట, కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా ఆంధ్రాలో కూడా, అక్కడ జరుగుతున్నాయి. సో మేము అక్కడికి వెళ్తున్నాము. దగ్గరలో 4-5 ప్లేసెస్ చూసాము ఫస్ట్. కాకపోతే అన్ని ప్లేస్లలో కూడా అంటే క్రౌడ్ చాలా తక్కువ ఉంది, అండ్ లేడీస్ చాలా తక్కువ మంది ఉన్నారు. పిల్లలతో ఎంజాయ్ చేసి అంతేం అనిపించలేదు కొన్ని ప్లేసెస్. ఇంకా అందుకనే యలమంచిలి అని పెద్ద ప్లేస్లో చాలా బాగా ఆడుతున్నారు. సో ఫస్ట్ ఇంకా అక్కడికి వెళ్దాంలే అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము. రాంగ్ టైంలో బయలుదేరిపోయామేమో అనిపించింది, ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుండి మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. కరెక్ట్ టైంకి ఇంకా కార్ ఎక్కిన వెంటనే పడుకున్నారు. ఎంత ఇబ్బందిగా డిస్టర్బ్ అయిపోయింది అలా పడుకున్న తర్వాత. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఒక 1 అవర్ అనుకుంటా కార్లోనే కూర్చున్నంతసేపు ఒకటే ఆలోచన, ఎంతమంది ఉన్నారేంటి, ఫుల్ రష్, ఫుల్ చుట్టూ కార్లే ఉన్నాయి, చాలామంది వచ్చారు అక్కడికి.
అమ్మో ఇంకా వీళ్ళిద్దరిని తీసుకెళ్ళడం అవుద్దో లేదో అనిపించింది. చాలాసేపు ఆలోచించాం వెళ్ళాలా వద్దా, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం మళ్ళీ అని. ఇంత దూరం వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలా అని మళ్ళీ అదో ఆలోచన. సో చాలాసేపు ఉండి ఇంకా మెల్లిగా లేపాము. లేపినా ఆగట్లేదు, ఎత్తుకోమని గొడవ. సో మేము కార్ పెట్టిన ప్లేస్ నుండి కోడిపందాలు జరిగే ప్లేస్కి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్న్నర దాకా చూపిస్తుంది. అంత క్రౌడ్ ఉందన్నమాట. సో పార్కింగ్ చాలా దూరంలో పెట్టేసి వెళ్ళాము. కానీ వెళ్ళిన తర్వాత అనిపించింది అంతసేపు వెయిట్ చేసింది అంత వర్త్ అని. అండ్ మేము ఈవినింగ్ 4:30కి అలా వెళ్ళాం కదా, కొంచెం నీడగా కొంచెం ఎండగా ఉంది, భలే ఉంది క్లైమేట్ అంతా. తర్వాత ఫొటోస్ తీసుకోవడానికి అయితే లైటింగ్ అయితే అత్తిపోయింది అసలు. సో చాలామందికి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అయితే బాగా అనిపించింది. ఎందుకంటే న్యాచురల్గా కనబడడం కోసం ఇట్లా ఎడ్ల బండి, కోళ్ళు అట్లా అన్నీ పెట్టారనమాట ఫొటోస్ తీసుకునేలాగా. బాగా అనిపించింది అక్కడ. అండ్ లైటింగ్ అయితే బాగుంది. మేము ఫస్ట్ ఇలా రికార్డింగ్ డ్యాన్స్లు అంటారు కదా, ఇలాంటివి చూద్దాం. సో తెలంగాణ సైడ్ అయితే ఇలాంటివి ఏమి ఉండవు. సో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం కదా అవి. ప్లస్ ఇక్కడ ఏంటంటే లైవ్ చికెన్ పకోడీ అవి చేస్తున్నారు. అసలు కోడిపందాలలో ఎక్కువగా చికెన్ పకోడీ అవన్నీ లైవ్ అమ్ముతూ ఉంటారంట, అక్కడికక్కడ చేసి పెడుతూ ఉంటారు. సో బాగుంది, ఫస్ట్ టైం చూద్దాం. కానీ ఓసిడి ఉన్న వాళ్ళకి మాత్రం అది అస్సలు తినలేరేమో అక్కడ అనిపించింది. అంత ఇబ్బందికరంగా ఉంది. బట్ ఇక్కడ ఇట్లా కట్టారన్నమాట. కట్టి అలా కోళ్ళను అవి పెంచుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కోడిపందాలు వేసే వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారంట, మిగతా వాళ్ళు ఇంత దూరం నుండి చూడాలంట. అసలు ఏం కనబడుతుంది అనిపించింది. అండ్ ఆ లోపల కూడా అంతమంది రష్ ఉండేసరికి దూరం నుంచి చూసే వాళ్ళకి ఏం కనపడట్లేదు. అదే ఇబ్బందిగా అనిపించింది. అరే ఇంత దూరం వచ్చి మేము చూసేది ఏమి ఉండదు అనిపించింది. అంత రష్లో మనం ఏం చూడలేము కూడా. మళ్ళీ పిల్లలతో వెళ్తే తెలిసిందే కదా ఎలా ఉంటుందో. వాళ్ళు మనకు సినిమా చూపిస్తారు. సో కనబడ్డ ప్రతి బొమ్మ కావాలి, కనబడ్డ ప్రతిదీ ఎక్కి ఆడాలి అని ఉండే వాళ్ళకి. కొంచెం సేపు ఇలా పైన చూస్తే కనబడుద్ది అని చెప్పి పైకి ఎక్కాము. కానీ ఇక్కడ నుండి కూడా చూడండి అక్కడ ఎంత రష్ ఉందో. అక్కడ కొడుకు. సో దాని చుట్టూ కూడా అంతమంది ఉండేసరికి ఇక్కడ నుంచి ఏం కనబడట్లేదు. కన్నా ఇంట్లో వెళ్ళి మంచిగా టీవీ పెట్టుకొని చూస్తే క్లియర్గా కనబడుతుందేమో ఇక్కడికన్నా అనిపించింది. అంత చుట్టుపక్కల ఊళ్ళో అందరూ వచ్చేసారు, ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ పిల్లలతో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి అనేసి ఇంకా వాళ్ళని పట్టుకొని కూర్చున్నాను. మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఈ బొమ్మలు చూస్తే ఆగరు. సో ఫుల్ బొమ్మలు కావాలి, లేకపోతే ఆ జేంటివి లెక్కుతానని చెప్పి గొడవ చేశారు ఇద్దరు. మళ్ళీ కనబడ్డ ప్రతి ఐస్ క్రీమ్ తింటామని. ఈ లోపల ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళు కూడా కలిశారు. సో వాళ్ళు కూడా వేరే ప్లేస్కి వెళ్ళారని చెప్పాం కదా, అక్కడ నుండి ఇటు వచ్చేసారంట. సో అక్క వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం. చాలా బాగుండే ఇలా రింగ్లు వేయడం లాంటివి. సో ఫస్ట్ టైం మేమైతే ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడడం. సో బాగా అనిపించింది, ఫన్నీగా అనిపించింది. చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. పిల్లల కోసం అయితే గేమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడైతే ఏదో షూటింగ్ ట్రై చేస్తామని చెప్పి మా హస్బెండ్ మా పిల్లలు బాగా ట్రై చేశారు. బట్ అక్కడ కూడా పేర్లేదు, లైట్ తీసుకున్నారు కొంచెం సేపు తర్వాత. బట్ అక్కడ చూసినంత ఈజీగా ఉండదు ఆ గేమ్స్ అన్నీ. వాళ్ళు అలా చూపిస్తారు కానీ వెళ్ళిన తర్వాత డబ్బులు పోక తప్ప ఏం ఉండవు అనిపించింది నాకు. అయిపోయినాయా? ఇక్కడైతే అత్తయ్య నాకు డబ్బులు ఇచ్చారనమాట, పిల్లల కోసం ఏమైనా తీసుకోమని చెప్పి. సో బొమ్మలు అవి కొనమని చెప్పి డబ్బులు తెచ్చారు. సో వాళ్ళకి ఇచ్చారు. సో వాటితో వాళ్ళు ఆ డబ్బులు మొత్తం ఖర్చు అయ్యేదాకా గట్టిగా ఆడాలని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉన్న బొమ్మలన్నీ కొనేస్తున్నారు. కనబడ్డ ప్రతిదీ గేమ్స్ ఆడుతున్నారు. ఇక్కడ మళ్ళీ వచ్చాము, ఇంకేమైనా ఛాన్స్ ఉందేమో చూద్దాం కోడిపందాలు అని చెప్పి. అస్సలు లేదండి. సో ఎవరైనా ఆంధ్రాలో కోడిపందాలు చాలా బాగుంటాయి, చూద్దాము అని అనుకుంటాం కదా, అక్కడికి వెళ్తే ఆ క్రౌడ్లో మనం ఏం చూడలేము, టీవీలో చూస్తే ఇంకా బాగుంటుంది. బట్ పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. తిరణాలు అవి ఉంటాయి కదా, అక్కడ అన్నీ ఆడుకోవడానికి గేమ్స్. వేరే ప్లేస్ అంటే కోడిపందాలు కాకుండా పక్కన ఉన్న ప్లేస్లలో ఆడుకోవడానికి అవి బాగుంటాయి కాబట్టి పర్లేదు, వెళ్ళొచ్చు. కాకపోతే స్పెషల్గా కోడిపందాలే చూడడానికి వెళ్ళాలంటే మాత్రం అక్కడికి వెళ్ళడం కన్నా టీవీలో చూడడం బెటర్ అనిపించింది నాకు. సో ఎలాగూ వెళ్ళాం కాబట్టి అంత దూరం చూద్దాంలే అని వెళ్ళాం. బట్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది.
అన్ని ఫెయిల్ అయినా కూడా అస్సలు డిసప్పాయింట్ అవ్వకుండా కోడితో ఫోటోలు మాత్రం ఖచ్చితంగా దిగాము. అక్కడ పకోడీ చాలా బాగుంటుందని మా హస్బెండ్ మరీ హైప్ ఇచ్చేసాడు. అద్దరిపోతుంది, ఒకసారి తిన్నామనుకో లైఫ్ లాంగ్ మళ్ళీ ఇదే పకోడీ కావాలంటావు చూడు మరి అది ఇదని పెద్ద బిల్డప్ ఇచ్చాడు. కానీ తిన్న తర్వాత అంత సూపర్గా అయితే నాకేం అనిపించలేదు. బట్ అక్కడ కోడి బరిలో ఓడిపోయిన కోడి పకోడీ ఉంటుందంట, అదైతే అదిరిపోతుంది. ఎప్పుడైనా ట్రై చేస్తే అది చెయ్యాలి అసలు. బట్ అది చాలా కాస్ట్లీ ఉంటుంది, 3000-4000 అలా ఉంటుంది అని చెప్పారన్నమాట. సో అంత వద్దులే, ఏదో తక్కువలో తీసుకుందామని చెప్పి ఈ పకోడీ తీసుకున్నాము. ఇదైతే నాకు అంత సూపర్గా ఏం అనిపించలేదు. మీరెవరైనా అలా ఓడిపోయిన కోడి పకోడీ ఎప్పుడైనా తిన్నారా లేదో నాకు చెప్పండి. బికాజ్ చాలా బాగుంటుంది, అద్దరిపోద్దని మరీ మా ఆయన హైప్ ఇచ్చేసాడు. సో అలాగే ఉంటుందా లేకపోతే నార్మల్గానే ఉంటుందా అనేది మాత్రం చెప్పండి. ఇక్కడ అయితే ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది, ఇంకా వెళ్ళిపోదాం అనేటప్పుడు లాస్ట్లో ఇది చూసాను, ఇదేంటి ఇలా ఉంది వెరైటీగా అనుకున్నా. బట్ అక్కడ ఫేమస్ గుండాట అంట. సో ఇక్కడ చాలామంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దీంతో కోటీశ్వరాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారంట. మా హస్బెండ్ చెప్తున్నారు దీంట్లో చాలా డబ్బులు వస్తాయి, చాలా డబ్బులు పోతాయి కూడా, చాలా జాగ్రత్తగా ఉండాలి వీటిలో. ఒకసారి అడిక్ట్ అయినామంటే దీంట్లోనే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అని చెప్పారనమాట. సో ఇంకా వద్దులే అయితే అలాంటి ప్లేస్లో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని చెప్పి వచ్చేసాము. అప్పటికే ఆ లైటింగ్ అవి పెట్టేసి ఇంకా ఇక్కడ స్క్రీన్స్ పెట్టారు. సో ఇలా పెద్ద స్క్రీన్స్ ఉండడం వల్ల ఏంటంటే లోపల ఏం జరుగుతుంది అనేది మనకి ఇక్కడ చూడడానికి ఈజీగా ఉంది. ఇది టీవీలో కూడా వస్తుంది కదా, ఎంత దూరం వచ్చినా అక్కడే చూడాలా అనిపించింది. ఇంకా అయినా మమ్మల్ని అక్కడ చూసే అంత టైం కూడా మా పిల్లలు మాకు ఇవ్వలేదు. సో ఒకటే గొడవ అక్కడ నించున్నంతసేపు. ఇంకా వచ్చేసాము, ఇంకా అంత అవ్వదులే మనతో, పిల్లలు లేకున్నప్పుడు ఎప్పుడైనా వద్దాంలే అనుకున్నాము. ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ విజయసాయి స్వీట్స్ చాలా ఫేమస్ అంట. పాలకొల్ దగ్గర ఆనంద్ సాయి, విజయసాయి స్వీట్స్ అవి ఉంటాయి కదా, మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ స్వీట్ షాప్లో స్వీట్స్ పక్కా తీసుకుంటాం. పూతరేకులు అవి తీసుకోవాలంటే ఈ షాప్లోనే తీసుకుంటాం అనమాట. మీలో ఎంతమందికి విజయసాయి, ఆనంద్ సాయి పూతరేకులు అంటే ఇష్టమో నాకు చెప్పండి. బికాస్ నాకైతే చాలా ఇష్టం. స్పెసిఫిక్గా ఇక్కడ దొరికే బాదం పాలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి. వెళ్ళినప్పుడు పక్కా ట్రై చేయండి, ఎంత బాగుంటాయో. నేను మనకు నార్మల్గా దొరికే బాదం పాలు కన్నా అక్కడ ఉండే దాన్ని దొరికే నా బాదం పాలు లిటరల్లీ ఇంకొక బాటిల్ మళ్ళీ అడిగి తీసుకుంటాం, అంత బాగుంటుంది. మేము ఇక్కడ తీసుకోవడమే కాకుండా మళ్ళీ పార్సల్ కూడా పట్టుకెళ్ళిపోయాం అన్నమాట. సో అంత బాగుంటుంది. ఇంకా చాలాసేపు ఆడారు కదా వీళ్ళు, ఇక్కడ ఫుల్ ఆకలిస్తున్నట్టుంది. జున్ను అవి తిని మళ్ళీ ఏవో జెమ్స్, చాక్లెట్స్ అవన్నీ కొనుక్కొని కానీ ఇంటికి వెళ్ళలేదు మేము. సో ఇక్కడైతే పూతరేకులకు ఫేమస్. పూతరేకులు, జున్ను అన్నీ చాలా బాగుంటాయి, ప్రతి స్వీట్ చాలా బాగుంటుంది ఇక్కడ టేస్ట్ అయితే. ఎప్పుడైనా ఎవరైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్లో తీసుకోవడం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా హైప్, అంటే ఏదో హైప్ ఇస్తున్నానని కాదు కానీ క్వాలిటీ అట్లా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే పాపం మేము ఈవినింగ్ అంతా తిరిగి వచ్చామని మా అత్తయ్య మా కోసం ఇలా బజ్జీలు అవి చేశారన్నమాట. అరటికాయ బజ్జీలు సూపర్గా ఉన్నాయి, చాలా టేస్టింగ్ ఉన్నాయి. అంతే ఈ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.